ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు. నాన్న, దేవుని దయ మనల్ని ఈ రీతిగా ఆవరించి మనల్ని ఈ రీతిగా ప్రేమించి ప్రేరేపిస్తున్నందుకు దేవునికి స్తుతి చెల్లించబద్ధులమై ఉన్నాము. ఇప్పటి వరకు మనల్ని సజీవుల లెక్కలో చేర్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ప్రతి క్షణమందును ఆయనను ఆరాధించబద్ధులమై ఉన్నాము, ఘనపరచబద్ధులమై ఉన్నాము. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు, దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి ఆమేన్. లేఖన భాగమును చదువుకుందాము. మార్కు గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. మార్కు గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 14-15 వాక్యాలు చదువుకుందాం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతుడా, రక్షకుడా, వందనాలు నాయనా. ఈరోజు ధ్యానించేటువంటి విషయమును బట్టి మీకు వందనాలు. చదివిన లేఖన భాగము మీరు ఏ పనైతే మొదట్లో ప్రారంభించి చేశారో ఆ పని విషయమే మరొకసారి ఆలోచన కలిగి ఉండడానికి మాకు కూడా ప్రేరేపణ దయచేసినందుకు వందనాలు. ధ్యానించడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఆలోచించటానికి కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎట్టి విషయంలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని నాయన, చదవబడిన లేఖన భాగము చిన్న రొట్టె మీ చేతిలో పెట్టుచున్నాను ప్రభువా. మీరు ఆశీర్వదించి, మీరు విరచి, మీరు వడ్డిస్తే అనేకులకు మా ప్రభా సమృద్ధిగా సరిపోతుంది, ఇంకనూ మిగులుతుంది. గనుక అట్టి కృపను ప్రసాదించి వేవేల మంది వాక్యం ద్వారా మేలు పొందుటకు, రక్షణ పొందుటకు, మారు మనసు పొందుటకు, బాప్తిస్మము తీసుకొనుటకును సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ శుభాలు. మరొకసారి చదవబడిన లేఖన భాగము 14-15 వచనాలు. మార్కు గారి సువార్త 1వ అధ్యాయంలో యోహాను గారు చెరపట్టబడిన తర్వాత యేసయ్య ఏం చేశారంటే సువార్త ప్రకటిస్తున్నారు. ఏమని? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించచ్చు గలిలయకు వచ్చెను. ఈరోజు మనం ధ్యానించేటువంటి అతి శ్రేష్టమైన అతి దివ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మారు మనస్సు. చూడండి, మారు మనస్సు విషయమై మనము ఏమి చేయాలి? చూడండి, మార్పు అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ మార్పు అనేది మనస్సులో రావటాన్ని మారు మనస్సు. మనస్సులో మార్పు రావాలి. చూడండి, చాలామంది వస్త్రధారణలో మార్పు వస్తుంది, మరి అనేకమైన ఆ యొక్క వ్యవసాయ సంబంధమైన విషయంలో మార్పులు వస్తున్నాయి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ విషయంలో మార్పులు వస్తున్నాయి. ఈ రీతిగా అన్ని విషయాల్లో మార్పులు వచ్చినాయి. నాకు ఊహ వచ్చిన పరిస్థితుల దగ్గర నుండి ఇప్పటి వరకు మరి దరిదాపు ఒక 45-50 సంవత్సరాల ఈ వ్యవధిలో అనేక మార్పులు వచ్చినాయి. కానీ మారని మనుషులను చూసినప్పుడే బాధేస్తూ ఉంటుంది. మారని విశ్వాస జీవితం విషయంలో దేవునికి దూరంగా ఉండేటువంటి విషయం జ్ఞాపకం వచ్చినప్పుడు దుఃఖం వేస్తూ ఉంటుందన్నమాట. కనుక వయసు వచ్చినటువంటి పిల్లలు అనగా 18 సంవత్సరాలు ఆడపిల్లలకు, 21 సంవత్సరములు మగపిల్లలకు వచ్చిన తర్వాత వారికి మొట్టమొదటిగా ఉండవలసిన ఆలోచన మారు మనసును గురించిన ఆలోచన, రక్షణను గురించిన ఆలోచన, బాప్తిస్మమును గురించినటువంటి ఆలోచన. ఈ 3 విషయములలో ప్రధానమైనటువంటి విషయాన్ని ప్రభువారు ఇక్కడ ప్రస్తావించుచు ఉన్నాడు. దేవుని రాజ్యము సమీపించింది, కాలము సంపూర్ణమైంది, కాబట్టి మారు మనసు పొంది సువార్త నమ్మండి. మారు మనసు. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తుడైన పౌలు గారు 12వ అధ్యాయంలో చక్కని విషయాన్ని ప్రస్తావిస్తారు. ఒకసారి 12వ అధ్యాయము మొదటి
2 వచనాలు కూడా చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. ఏం బ్రతిమలాడుకుంటున్నాడంట పౌలయ్య గారు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యతను బట్టి బ్రతిమలాడుచు ఉన్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏంటి సజీవ యాగముగా అనుసరించడం అంటే, సమర్పించుకోవడం అంటే? 2వ వచనంలో చెప్తూ ఉన్నారు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటు వలన రూపాంతరము పొందుడి. భూలోకంలో జీవిస్తున్నటువంటి మనలో ఒక నూతనమైనటువంటి జీవము, నూతనమైనటువంటి జీవితము, నూతనమైన ఆలోచన, నూతనమైనటువంటి నడత, నూతనమైనటువంటి మాట, నూతనమైనటువంటి ప్రవర్తనను మనము ఆపాదింపజేసుకోవడానికి దేవుని సువార్తను మనం నమ్మాలి. ఆ సువార్త ద్వారా మనం మారు మనస్సును పొందాలి. మారు మనస్సు మనకు చాలా అవసరమైనది. అన్నిటినీ మార్చుకుంటున్నాడు కానీ మనిషి మనస్సును మార్చుకొని దేవుని కృపలో ఎదగడానికి ఇష్టపడటం లేదు. ఇది చాలా దుఃఖకరమైనటువంటి విషయము. చాలా మరి దేవునికి విరోధమైనటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకనంటే మనము మారు మనసు పొందవలసినటువంటి వారమై ఉన్నాము. చూడండి, ఒక ఆయనకు 2 అబ్బాయిలు ఉన్నారు. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. 21వ అధ్యాయము మత్తయి గారు రాసిన సువార్త. మత్తయి గారి సువార్తలో 21వ అధ్యాయము 28వ వచనం చదువుతాను. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. ఇప్పుడు 2వ వాని దగ్గరికి వద్దాం. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదుననెను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అనిరి. చూసారా, చక్కగా అర్థమవుతున్నటువంటి విషయం. మొదట ఆయన పోను అన్నాడు కానీ మనస్సు మార్చుకొని వెళ్ళాడు. మరి 2వ ఆయన పోతాను అన్నాడు, అతను కూడా మనసు మార్చుకున్నాడు. అతనేమో పాజిటివ్గా మార్చుకున్నాడు, ఇతనేమో నెగిటివ్గా మార్చుకున్నాడు. అతనేమో నీతిగా మార్చుకున్నాడు, ఇతను దోషిగా మార్చుకున్నాడు. అతనేమో క్షేమకరమైన పరిస్థితిగా మార్చుకున్నాడు, ఇతనేమో దుర్మార్గమైన పరిస్థితిగా మార్చుకుంటున్నాడు. కనుక క్షేమకరమైనటువంటి విధములో మనస్సును మార్చుకుందముగాక. ముఖ్యంగా ప్రియవన పిల్లలకు ప్రత్యేకమైన ఈ యొక్క సందేశమును మరి అందించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. యవన కాలమందు కాడిమేయటు నరునికి మేలు. నేను కూడా 15వ సంవత్సరం వచ్చినప్పుడు దేవునిలోనికి మరి రాబట్టబడ్డాను. మా దైవజనులు పడినటువంటి ప్రయాస, కార్చిన కన్నీరు, చేసిన ప్రార్థన, జీవించిన మాదిరి జీవితం ద్వారా క్రీస్తు ప్రభువు యొక్క సువార్త అందించడం ద్వారా మరణశయ్యపై ఉన్నటువంటి నా దుస్థితిని దేవుడు మరి మార్చి మారు మనసునిచ్చారు. ఇవాళ మారు మనసును గురించి ప్రస్తావించేటువంటి ప్రసంగాలే ఎక్కడ కనపంచని పరిస్థితిలో ఉన్నది. ఏదైనా చేస్తున్నారు కానీ మారు మనసు కానీ పొందకుండానే అన్ని పనుల్లో పాల్గొని అన్నీ చేస్తూ ఉన్నారన్నమాట. మా కాలంలో మారు మనసు లేకుండా మరి ఏ పనికి కూడా ముందుకు రావడానికి వీల్లేదు. దైవ సంబంధమైన పనుల విషయంలో, అనగా దేవుని పని పవిత్రమైనది గనక ఆ పవిత్రమైనటువంటి పనిని చేయటానికి మనం కూడా పవిత్రులముగా తీర్చిదిద్దబడాలి. ఇది మరి దోషభరితమైన అపవిత్రమైన పని కాదు గనుక మనము మారు మనస్సు పొంది పనులు చేస్తే దానికి ఫలం ఉంటుంది, దానికి ఆశీర్వాదం ఉంటుంది, దానికి దీవెన ఉంటుంది. ఉదాహరణకు
బైక్ నడిపేటువంటి బిడ్డ దగ్గర తాను పొందినటువంటి లైసెన్స్ పొందుకొని వెళ్ళేటువంటి వాడు నిశ్చింతగా ఉంటాడు వ్యాలిడిటీలో ఉన్నంతకాలం. అదే గనక లైసెన్స్ లేకపోతే ఎప్పుడు ఎవరొచ్చి పట్టుకుంటారో, ఏ ఫైన్ వేస్తారో అనేటువంటి పరిస్థితుల్లో ఆలోచన కలిగి ఉంటాడు. ఇప్పుడు అర్థమైంది కదా. అలాగనే మారు మనసు పొందినటువంటి బిడ్డ మరి దైవ సంబంధమైన, మందిర సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఏ పని చేసినప్పటికీ అది ధైర్యముగా ఉంటుందన్నమాట, అది క్షేమకరంగా ఉంటుందన్నమాట, అది ఆశీర్వాదకరంగా ఉంటుందన్నమాట. కొంతమంది దేనికి వాయిదాలు వేయరు కానీ మారు మనసు పొందుటకు మాత్రం వాయిదాలు వేస్తుంటారు. కొంతమంది అయితే డేట్స్ నిర్ణయిస్తూ ఉంటారన్నమాట. మేము ఆ పండగ తీసుకుంటాం, లేకపోతే ఈ కోటాల్లో తీసుకుంటాం, మేము ఇలాగని. ప్రియమైన పిల్లలారా, బాప్తిస్మము తీసుకోవడానికి కందాకే క్రిందన్నటువంటి ఆయన నపుంసకుడు ఎప్పుడు తీసుకున్నాడు? ఇంకా ఇగో నీళ్ళు, నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏమిటి అని ఫిలిప్పు గారిని అడిగాడు. చూడండి, ఆయన సువార్త అందించారు, లేఖన భాగాన్ని చదివారు, దాని ప్రకారం జీవించడానికి ఆయన ఇష్టపడ్డారు, మారు మనసు పొందాడు, ఏంటంటే రక్షించబడ్డాడు, బాప్తిస్మము తీసుకున్నాడు. ఇది త్వరగా జరగవలసినటువంటి కార్యం. దీని గురించి ఏదేదో ఆలోచించేటువంటి పరిస్థితి కాదు. ఎందుకనంటే కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది. కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది. కాబట్టి మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. కనుక ఈ మారు మనసు విషయంలో మనం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వాక్యం ఒకసారి చదువుతాను, మీరు కూడా తీయండానా? అందరూ బైబిల్ దగ్గర ఉన్నాయా? 3వ అధ్యాయము 3వ వాక్యము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ విషయాలను మనం కనుక ఒకసారి ఆలోచన చేసినట్లయితే, నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము, మారు మనస్సు పొందుము. చూడండి, ఈ మాట 3 ప్రకటన గ్రంథంలో చక్కని మాట. మారు మనస్సు పొందుము. ఆజ్ఞ, నీవేలాగు ఉపదేశం పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. కాబట్టి ఏ సమయమందు ఏమి జరుగుతుందో తెలియదు. అతి జాగ్రత్త పడవలసినటువంటి విషయం ఏంటంటే మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. మరలా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లలారా. మారు మనసు విషయంలో ఆలోచన కలిగి ఉండండి. ఎంతకాలం నుండి మనం పుట్టుకతో దేవుని పిల్లలంగా ఉంటున్నాము, మరి కొంతమంది మధ్యలో వచ్చినటువంటి పిల్లలుగా ఉంటున్నారు. మరి వచ్చినటువంటి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి వయసు ప్రకారము ఉద్యోగం పొందడానికి, అలాగనే మరి డిగ్రీలు పొందడానికి కొంత వయసు ఉంటుంది, వివాహం చేసుకోవడానికి కొంత వయసు నిర్ణయించారు. చూడండి, కొంతమంది అయితే ఆ వయసు దాటిపోకముందే ముందుగానే మరి ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు చట్ట విరోధంగా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన దినాలు మనం లెక్కించడం నేర్చుకోవాలి, మన సంవత్సరాలు మనం లెక్కించడం నేర్చుకోవాలి. మందిరానికి వస్తున్నామంటే లెక్కలేనితనంగా ఉండకూడదు, లెక్క కలిగి ఉండాలి. మనం ఆ లెక్కలో మనము చేర్చబడిన వారిగా ఉండాలి. ఆ లెక్క మనము దేవునికి అప్పచెప్పవలసినటువంటి వారిగా ఉండాలి, మారు మనసు పొందినటువంటి వారిగా ఉండాలి. బండి నడుపుతున్నటువంటి మనల్ని పోలీసు వారు అడిగేది ఏంటంటే, నీకు లైసెన్స్ ఉందా అని. అలాగనే పరిచర్య చేస్తున్న నీకు దేవుడు అడిగేది ఏంటంటే, నీకు మారు మనసు ఉందా, మారు మనసు పొందావా? మారు మనసు పొందుటకు, రక్షణ పొందుటకు, మారు మనసు పొందుటకు, పరలోక రాజ్యమునకు వారసునవుటకు నాకు ఇంకా ఆటంకం ఏంటి? అర్థమైందా? కనుక నీకేం ఆటంకములు ఉన్నాయి, వాటిని ప్రభు దగ్గర ఉంచి పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొనుము, నా దినములు లెక్కిస్తున్నాను, నా నెలలు లెక్కిస్తున్నాను, నా జీవిత కాలము లెక్కిస్తున్నాను. ఇప్పుడు నేను మారు మనసు పొందవలసిన వయసు, ఇప్పుడు నేను దేవునిలోనికి రావలసినటువంటి వయసు, ఇప్పుడు నేను దాన్ని పొందుకొనవలసినటువంటి వయసు కనుక నాకు తగిన గ్రహింపు దయచే ప్రభువా అని వాక్యపు లోతుల్లోనికి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. చూడండి, పేతురు గారి పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం ఒకసారి చదువుకుందాము. 2వ పత్రిక 3వ అధ్యాయము
9వ వాక్యం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడను నశింపవలెనని ఇచ్చేంపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు. ప్రభు కోరుతుంది ఒక్కటేనండి. నీ వెండి అవసరం లేదు, బంగారం అవసరం లేదు, ఆస్తి అవసరం లేదు, ఐశ్వర్యం అవసరం లేదు, నీకు నేండి అది లేకపోతే ఆకులు అవసరం లేదు, కాయలు అవసరం లేదు, పండ్లు అవసరం లేదు, పూలు అవసరం లేదు. ఏం కావాలి దేవునికి? నీ మనస్సు కావాలి. అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు. అందరూ కూడా ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. మారు మనస్సును గురించిన ఆలోచన కలిగించేటువంటి వర్తమానములు మనం వినాలి. ఆలోచన మారు మనస్సు గురించిన విషయాలు బైబిల్లో మనకు కోకొల్లలుగా రాస్తున్నాయి. వాటి విషయంలో మనం చదవాలి, ధ్యాస కలిగి ఉండాలి, ధ్యానము చేయాలి. మారు మనసు పొందుటకు మనము త్వరపడాలి. ఎందుకనంటే కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది. చూడండి, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఇంకా రావట్లేదు, దేవుని రాజ్యం ఇంకా రావట్లేదు అనుకుంటున్నారు. కానీ అందరూ మారు మనసు పొందాలని కోరుచు ఆయన టైం పొడిగిస్తున్నాడు అనమాట. అందరి ఎడల మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? ఇంకా నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. రోజు గడిచిందంటే, వయసు వచ్చినా కానీ ఇంకా మారు మనసు, రక్షణ, బాప్తిస్మం పొందలేదంటే, రోజు గడిచిందంటే దేవుడు నిన్ను మాకు అవకాశం ఇచ్చాడని ఆలోచన చేయాల్సింది తప్పైతే, నేను తప్పించుకున్నాను, నేను భలే చక్కగా బ్రతకగలుగుతున్నాను, నేను క్షేమంగా ఉన్నానని ఎప్పుడు నీవు ఆలోచన చేయొద్దు. దేవుడు కృప చూపాడు, దేవుడు నా ఆయుష్ కాలాన్ని పొడిగించాడు. ప్రభువా, నీ సన్నిధికి రావడానికి ఆటంకం ఏమి అనేటువంటి పరిస్థితిగా నీవు ఆలోచన కలిగి ఉన్నప్పుడు త్వరగా చూడండి. పౌలయ్య గారు దర్శనమును చూశారు. చూసిన వెంటనే ఏం చేశారు? అలాగా ప్రభువా నీవెవడో విన్నప్పుడు నీవు హింసించుచున్న యేసును అని చెప్పాడు. తదుపరి మార్గం ఏం చెప్పారంటే, తిన్నదన్న వీధిలోనికి వెళ్ళు, అక్కడ అననీయ అనేటువంటి ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరకు వెళ్ళు, నీవేం చేయాలో అది ఆయన నీకు చెప్తాడు, నీకు బోధిస్తాడు అని చెప్పాడు. వెంటనే చూడండి 9వ అధ్యాయము అపోస్తలుల కార్యాల గ్రంథం చూడండి. ఆయన చాలా పెద్ద వయసు వచ్చింది, చాలా జ్ఞానం నేర్చుకున్నాడు, మంచి యవన కాలము. చూడండి, ఆయన మారు మనసుని గురించిన ఆలోచనే ఆయనకి ఎప్పుడూ లేదు. యేసుక్రీస్తు రక్షకుడైన ఆలోచన ఆయనకి లేదు. ఏంటంటే మత సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఇంకనూ యేసుక్రీస్తుని వెంబడించే వారిని చంపడానికి సమ్మతిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులు పట్టుకొని బంధించడానికి సమ్మతిస్తున్న పరిస్థితుల్లో ఆయనతో మాట్లాడారు. చూడండి 9వ వచనం, 9 అపోస్తలుల కార్యాల గ్రంథం. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనక ఉండెను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా నేనున్నానని చెప్పాడు. అననీయ దగ్గరికి పంపించాడన్నమాట. దేవుని స్తోత్రము కలుగునుగాక, యెహోవా మీకు తోడైండునుగాక. కాబట్టి ఇంకా ఆ తర్వాత ఆయన దగ్గరికి పంపించాడు. 14వ వచనం, ఎక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారిని అందరినీ బంధించడానికి అతను ఆజ్ఞ పొంది వచ్చాడయ్యా అన్నాడు దేవునితో అననీయ. లేదు, నీవు వెళ్ళుము. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు. చూడండి 17వ వచనం, 9:17 అపోస్తలుల కార్యాల గ్రంథం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. చూసారు, అప్పుడే లేచి ఏం పొందాడు? లేచి బాప్తిస్మము పొందాడనమాట. కాబట్టి మనమేం చేస్తున్నామంటే ఇప్పుడే కాదు, అప్పటికప్పుడే కాదు, ఎప్పుడో ఒకసారి అన్నట్టుగా ఉంటున్నాం. ఇది అంటే చాలా ప్రమాదంగా ఉన్నట్టు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. ఇంకను రక్షణ, మారు మనసు, బాప్తిస్మం లేకుండా నీవు జీవితమును యవ్వన కాలమును కొనసాగిస్తున్నట్లయితే ఈ యొక్క సమయమందు కన్నీటితో మీకు ఒక హెచ్చరిక, ప్రేమతో మీకు ఒక మాట, జీవితం అనుభవంతో ఒక ఆలోచన మీ ముందుంచుచూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పారు, మారు మనసు పొందండి అని. కనుక ఈ కన్నీటిలోని ఆంతర్యము,
ప్రభువారి యొక్క మాటలోని విలువను అలాగనే కాలములోని లెక్కించేటువంటి అనుభవమును క్రోడీకరించుకొని ఇప్పటికిప్పుడే అనగా నేడు అనేటువంటి సమయం ఉండగానే మారు మనసు పొందుము, మారు మనసు పొందుము. దేవుని స్తోత్రము కలుగునుగాక. ఇది చూడండి 17వ అధ్యాయము అపోస్తలుల కార్యాల గ్రంథంలోనే 17వ అధ్యాయంకి ఒకసారి అండి 30వ వచనం చదువుదాం. 17వ అధ్యాయము 30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే చూడండి, ఇంకా 2 నెలలు అనగా 10 నెలలు అయిపోయినాయి. మరి డిసెంబర్ కూడా వచ్చేస్తుంది. చూడండి 2025వ సంవత్సరం అయిపోతుంది. కానీ ఇంకనూ ఆ ధ్యాస, ఆ యొక్క ఆలోచన, ఇంకా దానిని గురించినటువంటి సమయం కొంత కేటాయించి ప్రార్థన చేయడము, నల్లగొట్టుకోవడము, కన్నీరు కార్చడము, ప్రభువు దగ్గర మోకరించి ప్రభువా నీ చిత్తము తెలియజేయమని మరి అడగడము, వాక్యము మెలకువగా చదవటము, దేవుని సన్నిధిలో గడపడం వలన నీకు ఇట్టి ఆశీర్వాదకరమైన కృప అనుగ్రహించబడుద్ది అన్నమాట. చూడండి, ఆ అజ్ఞాన కాలంలో ఎందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది మామూలు మాట కాదు, ఇది ఒక ఆజ్ఞ. దేవుని దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక ఆజ్ఞగా నీవు స్వీకరించు. ఆజ్ఞ అనేది ఏం చేయాలి? ఖచ్చితంగా చేయవలసింది. దానిని ఇంకా వాయిదాలు వేయవలసింది కాదు. దాని విషయమై నీవు ఇంకా కాలయాపన చేయవలసింది కాదు. ఇక కనుక ఈ గొప్ప సమయమును దేవుడు నీకు అనుగ్రహించాడని జ్ఞాపకం ఉంచుకొని దయచేసి మారు మనసు పొందము. ప్రియమైనటువంటి ఏ సంఘం వారైనా, ఏ సంఘస్థులైనా, ఏ దేశస్థులైనా, ఏ గ్రామస్తులైనా, ఏ పట్టణస్థులైనా సరే ఈ సందేశము మీకు చేర్చబడుతున్నప్పుడు మీరు బాప్తిస్మము పొందిన వారిగా, రక్షణ పొందిన వారిగా, మారు మనసు పొందిన వారిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ లేకుంటే ఈ సందేశం మీకు చేరిన వెంటనే, మీ చెవిన పడిన వెంటనే ఒక నిర్ణయం తీసుకొని మారు మనసు పొందడానికి నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. వెనక ముందు ఏమి ఆలోచించకుండా చేయవలసినటువంటి విషయం. ఎందుకంటే దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. అర్థమైనదా? కాలమేమో సంపూర్ణమై ఉన్నది. కనుక మారు మనసు పొందండి. ఇది దేవుని యొక్క ప్రభువారు సజీవులుగా ఉన్నప్పుడు ప్రబోధించినటువంటి మొట్టమొదటి సువార్త ప్రభంజనం ఇది. తర్వాత మరి అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఒక ఆజ్ఞగా మరి దీన్ని జారీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము దేవుని సంతానమైండి మనుషుల చమత్కార కల్పన వల్ల మలచబడిన బంగారమునైన, వెండినైన, రాతినైన దేవత్వం పోలిందని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ప్రియులారా, కనుక ఈ ఆజ్ఞను నీవు త్రోసివేస్తావా? ఇది మనుషుల ఆజ్ఞ కాదు. ఇది కాకపోతే ఇంకోటిలే అన్నట్టుగా ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని క్రమము, ఇది దేవుని యొక్క చిత్తము, ఇది దేవుని యొక్క ఉద్దేశము, ఇది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి దీనిని మీరు ఆలోచించండి. ఇప్పుడే లేక నేడు అనే సమయం ఉండగానే ఆలస్యము చేయక, మరి పౌలయ్య గారు పౌలుగా మారినటువంటి మరి పౌలు గారు రక్షణలోకి మారు మనసు పొందినట్లుగా, అలాగనే మరి కందాకే క్రింద ఉన్నటువంటి నపుంసకులు ఆ అధిపతి రక్షించబడినట్లుగా, మారు మనసు పొందినట్లుగా నీవును మరి ఆ 2 కుమారులు పెద్దవాడు మనసు మార్చుకొనినట్లుగా నీ మనసు మార్చబడి రక్షణ పొంది బాప్తిస్మము పొందుదువుగాక. అట్టి కృప క్రిందకు, అట్టి నీడ క్రిందకు, అట్టి భద్రత క్రిందకు, అట్టి ఆజ్ఞను నెరవేర్చిన వారి లిస్టులో చేర్చబడినందుకు దేవుడు నిన్ను ప్రేరేపించునుగాక, దీవించునుగాక, నడిపించునుగాక, బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా మా గొప్ప దేవా, మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను నాయన. మారు మనసు విషయమై మరొకసారి నన్ను దర్శించినందుకు, మమ్ములను దర్శించినందుకు వందనాలు నాయన. పొందిన వారు
మారు మనస్సును ఎంతవరకు కాపాడుకుంటున్నారు, పొందవలసినటువంటి వారి యొక్క వయస్సు, వారి యొక్క పరిస్థితులను ఒక్కసారి ఆలోచన చేసుకొని, ఎదిగో తండ్రి ఎప్పుడో కాదు నాయనా, ఇప్పుడే నాయన, ఏనాడో కాదు నాయన, ఈనాడే, నేడనే సమయం ఉండగానే నీవు సెలవిస్తున్నావు తండ్రి. ఈ హెచ్చరిక మాటలను ప్రభు పోనీక ఎదిగో తండ్రి జాగ్రత్తగా పరిశీలన చేసుకొని తండ్రి, నీ నీడ క్రిందకు, నీ కృప క్రిందకు, నీ ప్రేమ క్రిందకు, నీ సన్నిధి క్రిందకు రావడానికి సహాయం చేయమని కోరుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ శుభాలు. దేవుడు మీకు తోడైండునుగాక. పాదదీపము. యెహోవా, నిన్ను పోలినవాడు ఎవడునూ లేడు. నీవు మహత్యము గలవాడువు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడు ఎవడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మీకు శుభమగుగాక.